హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా చాలా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఇలానే ఎప్పుడు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో మీకు ఈరోజు వీడియో చూస్తే అర్థమైపోతుంది కదండి నేను ఎక్కడికి వచ్చాను. నేనైతే సాంఘీ టెంపుల్కి వచ్చేసాను అనమాట, లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇది నేను వచ్చేసి లాస్ట్ సండే నేను పిల్లలతోటి ఫ్యామిలీ అందరం అయితే ఇక్కడికి వచ్చాము. నేను, మా హస్బెండ్, ఇంకా మా ఇద్దరు పిల్లలు. చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుందండి. 3 గంటలకి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. నేను ఇంతకుముందు ఫ్రూట్ మార్కెట్ది వ్లాగ్ పెట్టాను కదా, సో అక్కడికి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకుని రిటర్న్లో ఇక్కడికైతే వచ్చాము. సో ఇది వచ్చేసి టైం ఇక్కడ 3 అయితే అయ్యిందనమాట. సో గుడిలోకి రాగానే ఇక్కడ కోతులు వాటికైతే ప్రసాదాలు ఇలా లాగేసుకుని తింటా ఉన్నాయి. కొంతమంది వాటికైతే ప్రసాదాలు అయితే సమర్పించారనమాట. సో అవి ఇలా కింద పడేసుకుని తింటా ఉన్నాయి. మనుషులు ఎవరైనా దగ్గరికి వచ్చి వాటిని డిస్టర్బ్ చేస్తే చూసారు కదా ఎలా ఎగిరాయో. ఏం చక్కగా తింటున్నాయండి జనాల మధ్యలోనే. వాటిని మనం ఏమీ అనకపోతే అవి కూడా మనల్ని ఏమీ అనవన్నమాట. సో మేమైతే వచ్చి ఫస్ట్ ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి మేమైతే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మనము గర్భగుడిలో దేవుడిని అయితే వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయొద్దు. అలా తీసినట్టయితే 5,000 రూపాయలు జరిమానా పడతాయి. సో నేను జస్ట్ అవుట్ సైడ్ నేను ఏం చేశాను అనేది జస్ట్ మీకు ఒక వ్లాగ్ అయితే చేశాను అనమాట. సో దేవుళ్ళకి దండం పెట్టుకున్నాక ప్రసాదాలు అయితే కొనుక్కున్నాము. సో ఇప్పుడు ఇక్కడ లడ్డు అయితే బాగుంటుంది, బట్ లడ్డు అయితే అవైలబుల్గా లేదు. పులిహోర ఇంకా స్వీట్ ఉప్మా అండి, హల్వా అయితే కొన్నామన్నమాట. సో బట్ చాలా టూ మచ్ రేట్స్ అండి అసలు. మరి ఇంతనా అనేసి అనిపించింది. ఆ వాటర్ బాటిల్ మనకి బయట 20 రూపీస్కి వస్తుంది కదా, ఇక్కడైతే మనకి 50 రూపీస్ అండి. గుడిలో మరి ఇంతగా తీసుకోవడం అనేది నాకైతే బాగా అనిపించలేదు. అండ్ ఈ ప్రసాదం వచ్చి ఆ స్వీట్ హల్వా వచ్చేసి 30 రూపీస్, అలానే పులిహోర కూడా 30 రూపీస్ అండి. నాకైతే అంత సాటిస్ఫై అయితే అనిపించలేదు, బట్ ప్రసాదం కదా తీసుకున్నాము. జస్ట్ అలా ప్రసాదం తినేసి ఇంకా ఇలా వీడియోలు అయితే క్లిక్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా కోతులు అయితే చాలా చోట్ల ఉన్నాయి గుడిలో. అన్ని చోట్ల అవి ప్రసాదాలు తింటూ పిల్లల్ని పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నాయన్నమాట. మా అమ్మాయి అయితే ఫైనల్గా బయటకు వచ్చిన తర్వాత ఈ మెట్ల ద్వారం నుంచి నేను కిందకి దిగి నడుచుకుంటూ వస్తాను అని తను కిందికి దిగి మళ్ళీ పైకి ఇలా నడుచుకుంటూ అయితే వచ్చింది. పాపం తనకైతే ఆయాసం వచ్చేసింది. తనకి తెలియదు కదా నేను ఇలా నడుచుకుంటూ వస్తాను, నన్ను వీడియో తీయనింది. బట్ తనకైతే ఆయాసం వచ్చేసింది అనమాట. ఫైనల్గా తన ఎనర్జీ అంతా కూడా పోయింది. బట్ ఫైనల్గా అలా మెట్ల ద్వారంలో వచ్చి వెళ్ళి మరొకసారి దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుని దండం పెట్టుకుని వచ్చిందనమాట. సో చూస్తున్నారు కదా పైకి వచ్చే వరకు ఆగిపోయింది. ఎనర్జీ అంతా తగ్గిపోయి నిదానంగా ఎక్కలేక ఎక్కుతుంది. సో ఈ విధంగా మేమైతే గుడికి వెళ్ళి ఆ రోజు చక్కగా దేవుని దర్శనం చేసుకుని ప్రసాదం తినేసి మళ్ళీ మేమైతే ఇక్కడి నుండి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇలా సండేస్ మాకు దొరికేది ఒక్కరోజు హాలిడే కదా, సో వారం అంతా స్కూల్కి వెళ్తాము. అండ్ దట్టు సిబిఎస్ఈ స్కూల్స్ అనగానే వర్క్ లోడ్ అనేది బీభత్సంగా ఉంటుందన్నమాట. సో ఎక్కువ కూడా అంత సాఫ్ట్వేర్ వర్కే ఉంటుంది, హార్డ్ కాపీస్ అనేటివి ఉండవు అనమాట. మొత్తం కూడా సాఫ్ట్ కాపీస్ ఇలాంటి వర్క్సే ఉంటాయి. మాకు అస్సలు టైం దొరకదు. ఇంటికి వచ్చినాక కూడా మేము ఫోన్లో కానీ సిస్టంలో కానీ వర్క్ చేయడమే ఉంటుందన్నమాట. స్కూల్కి రిలేటెడ్ ఎక్కువ టైం అయితే దొరకదు. సో ఇలా సండేస్ దొరికినప్పుడు ఇలా ఫ్యామిలీతోటి బయటకు వచ్చి స్పెండ్ చేస్తూ ఉంటాము. సో ఏం పనులున్నా కూడా నేనైతే సండే రోజే ప్లాన్ చేసుకుంటాను. నేను అన్నెసెసరీ లీవ్స్ కూడా పెట్టానండి జనరల్గా. అసలు నాకేమైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప, హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప నేనైతే లీవ్ కూడా పెట్టాను. సో ఫైనల్గా దర్శనం చేసేసుకుని ఇలా బయటికి వచ్చాను అనమాట. బయట వ్యూ అయితే వండర్ఫుల్గా ఉందండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూస్తున్నారు కదా. ఎండలో గ్రీనరీ సూపర్గా అయితే అనిపించింది. నాకైతే నేచర్ అంటే పిచ్చి ప్రాణం అన్నమాట. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, ప్రశాంతంగా ఉంటుంది. సో ఇలా వచ్చేసి బయటికి వచ్చేటప్పుడు నేను ఇలా ఈ నేచర్ని అయితే వీడియో షూట్ చేశాను. సో మా అమ్మాయి, మా హస్బెండ్, మా బాబు ముందు అయితే వెళ్ళిపోతున్నారు. మా పాప మీ అందరికీ అయితే హాయ్ చెప్పింది కదా. సో ముందుకు వచ్చేసి ఇంకా మేము కార్ ఎక్కేసామన్నమాట. కార్ ఎక్కేసి ఇలా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది గుడి దగ్గర నుంచి కిందకి దిగే దారి అన్నమాట. వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంకా మనం కిందకి దిగడానికి దగ్గరికి వచ్చేస్తాము. ఇలా కర్వ్ ఉంటుంది రోడ్. ఇలా ఇంకా నేచర్ని చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అయితే నేను వచ్చేసాను. అండ్ మీకు తెలుసా కార్
కార్ తీసుకుని లోపలికి రావాలంటే ఇక్కడ మనకి పార్కింగ్ ఛార్జ్ ఎంట్రన్స్కి 120 రూపీస్ అండి. నేనైతే ఎప్పుడో 30 ఇంకా 50 రూపీస్ అయితే చూసాను, తీసుకున్నాను. బట్ ఈసారి అయితే 120 అనగానే నేనైతే షాక్ అయ్యాను. సో కార్ తీసుకుని మనం పైకి వెళ్ళాలంటే కనుక దీనికి ఛార్జ్ వచ్చేసి ఎంట్రీ ఛార్జ్ 120 రూపీస్ అనమాట. సో 120 పే చేసేసి మేమైతే పైకి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ కార్ పార్కింగ్ చేసుకుని వచ్చేసాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అయితే కింద ద్వారం దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇంకా ఇది ఎంట్రన్స్ అండ్ కమ్ ఎగ్జిట్. సో ఇక్కడ నుంచి కూడా చూడండి చుట్టూ కూడా ఎంత వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. మనకి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ కూడా దీని వెనకనే ఉంటుంది అనమాట, కొంచెం డిస్టెన్స్లో. అంటే ఇది వెనక వైపు నుంచి షార్ట్ కట్ ఉంటుంది. చాలా బాగా అయితే కనపడుతుంది. అంటే మనకి లోపలికి వెళ్ళడానికి ఉండదు రామోజీ ఫిలిం సిటీకి, బట్ అవుట్ సైడ్ నుంచి చూడడానికి అయితే కనపడుతుంది అనమాట. అంటే దీని నుంచి దగ్గరనే మనకి రామోజీ ఫిలిం సిటీ, పెద్ద అంత దూరం అయితే కాదు. సో ఫైనల్గా ఇలా మేమైతే కిందకి దిగేసి వచ్చేసాము. సో నేచర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ నేచర్తో పాటు పైన మేఘాలు కూడా భలేగా కనపడతా ఉన్నాయి కదా. సో ఇలా మేము సండే రోజు మేము ఈ పిల్లల్ని తీసుకుని, యాక్చువల్గా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు సాంఘీ టెంపుల్కి వెళ్దామని. సో అలానే ఇంకా ఫ్రూట్ మార్కెట్కి ప్లాన్ చేసుకున్నాం కదా, సాంఘీ టెంపుల్ కూడా వెళ్ళేసి ఫ్రూట్స్ తీసుకుని అన్ని పనులు అయిపోతాయి కదా అనేసి ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి రిటర్న్లో టెంపుల్కి అయితే వచ్చేసి దర్శనం చేసుకుని అక్కడ ప్రసాదం కొనుక్కుని తినేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ తీసుకుని మేమైతే ఇంకా బయలుదేరామన్నమాట. మంచి ఎండ అయితే కొడుతుంది. సో మేఘాలు అయితే చూస్తున్నారు కదా, ఆకాశం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రోడ్డు కూడా భలేగా ఉందండి, అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. గ్రీనరీ అండ్ ఎండ, అబ్బా చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. సో ఇలా సండేస్ మేమైతే ఎక్కడైనా టెంపుల్కి కానీ, చర్చ్కి కానీ, దర్గాకి కానీ, ఇంకేమైనా అదర్ అంటే నాకు ఈ సండేస్లోనే నేను వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్, నాకు ఏమేమి కావాలో గ్రాసరీస్ అయినా నెలకు ఒకసారి ఏ వర్క్ అయినా కూడా మ్యాక్సిమం సండేస్లోనే కంప్లీట్ చేసుకుంటాను. అండ్ బ్యాంక్ ఇలాంటి రిలేటెడ్ వర్క్స్ ఉంటే ఎక్కువ వరకు మా హస్బెండ్ అన్నీ చూసుకుంటారనమాట. నేనైతే జనరల్గా లీవ్ అయితే అస్సలు పెట్టను అన్నెసెసరీగా. సో ఇలా ఇంకా ఈ సండేస్లో ఇలా బయటికి రావడం కానీ, టైం ఎక్కువ లేకపోతే బయటనే లంచ్ డిన్నర్ అలా చేసేసుకుని టైం అయితే స్పెండ్ చేస్తాము. సండే హాలిడే ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోతుందో అస్సలు తెలియదండి. అసలు ఇది ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందా అనేసి అని అనిపిస్తుంది. దీనికన్నా డైలీ వర్కింగ్ డేనే బాగుంటుంది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇటు సైడ్ చూస్తున్నారు కదా, ఆన్ ది వేలో ఇక్కడ పప్పాయ తోట ఉందండి. ఆ మొక్కలు వెనకాల అవన్నీ కూడా పప్పాయ మొక్కలే. నాకు తెలిసి అదైతే ఒక కాపు దిగింది, చెట్లు కొన్ని ఎండిపోయినట్టున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా వెనకాల పపాయ చెట్లు. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.